పంచద అవస్థితో దేహే యహ చేష్టాం కురుతే అనిశం ఆకాశయోనిర్భగవాన్ తస్మై వాయువ్యాత్మని నమః. కాబట్టి ఈ విధంగా ప్రాణం అపానం యానం ఉదానం సమానం అనేటువంటి 5 విధాలుగా ఉండి రాత్రి పగలు అనే భేదం లేక ఎల్లప్పుడూ కరచరణాదుల పని చేస్తూ ఎవడు ఉంటాడో, ఎవడు ఆకాశం నుంచి ఉద్భవించాడో అట్టి భగవంతుడైన వాయు స్వరూపుడైన విష్ణువుకు నమస్కారాలు అని చెప్పి ఇది వీళ్ళు విష్ణుమూర్తిని స్తుతిస్తున్నారన్నమాట. ఆ తరువాత అవకాశం అశేషాణం భూతానాం యః ప్రయచ్చతి అనంతమూర్తిమాన్ శుద్ధః తస్మై వ్యోమ ఆత్మనే నమః. అవకాశం అశేషాణం భూతానాం యః ప్రయచ్చతి అనంతమూర్తిమాన్ శుద్ధః తస్మై వ్యోమ ఆత్మనే నమః. కాబట్టి అవకాశం అశేషణ అంటే ఏమిటి? ఎవరు ఇక్కడ అనంత మూర్తి అని చెప్పింది, అనంతమూర్తిమాన్ అని చెప్పండి. అనంతమూర్తిమాన్ అంటే ఏమిటి? అంతశ్చ మూర్తిశ్చ అంతమూర్తి అంటే అంతం ఉండేటువంటి మూర్తి కలిగినటువంటి వాడు అని. అంతం అంటే ఏమిటి? చివర అంటే మరణము. మూర్తి అంటే ఆకారము అంటే అంతము చివర మరణమయ్యే మూర్తి శరీరము కలవాడు ఎవరు? అంతమూర్తి అన్నాం. అంటే ఈ సంస్కృతంలో ఇలా మనం ఏదైనా ఒక నెగటివ్ దానికి తెలుసుకోవాలంటే పాజిటివ్ ఏమిటని తెలియాలి. ఇక్కడ అనంతమూర్తి అని చెప్పబడింది. అనంతమూర్తి అంటే అందరికీ తెలుసు మనకి, కానీ అంతమూర్తిమాన్ నుంచి అనంతమూర్తిమాన్ వస్తుందన్నమాట. అది ఎలా? అంతమూర్తి అంటే ఏమిటి? అంతమూర్తి అంటే అంతము అంటే చివరికి మరణము అని అర్థం. మూర్తి అంటే ఏమిటి? ఆకారం అని అర్థం. అంతము చివర మరణం అయ్యే మూర్తి శరీరం కలవాడు అంతమూర్తి. మనం అందరం అంతమూర్తులమే కదండి. మనందరికీ శరీరం ఉంటుంది, చివరిలో ఏమవుతుంది? శరీరము నశిస్తుంది అనమాట. కానీ ఇటువంటి వాడు కాడు కనుక అతని అనంతమూర్తి, అనంతమూర్తిమంతుడు అలా అర్థం వస్తుందన్నమాట. అనంతమూర్తిమాన్ అంటే అనంతమూర్తిమంతుడు. ఎవడు భూతాలకు అంటే ప్రాణులకు అన్నిటికీ కూడా అవకాశమును ఎడము తెరిపిని ఎవడు ఇస్తున్నాడో, అనంతమూర్తి అయిన వాడెవడో, ఏ దోషము లేని శుద్ధుడు ఎవరో అటువంటి ఆకాశ స్వరూపునికి నమస్కారము. అనంతమూర్తిమాన్ శుద్ధ తస్మై వ్యోమ ఆత్మనే. వ్యోమ అంటే ఆకాశం అండి. వ్యోమగామి అంటాం, ఆకాశంలో పోయేటువంటి వాడు. వ్యోమ అంటే ఆకాశం, వ్యోమగామి అనేది మనం తెలుగులో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. మనం కాస్మోనాట్ అంటే గాల్లో పోయేటువంటి వాళ్ళని ఉంటాయి. అటువంటి వ్యోమ ఆత్మని నమః. ఆకాశ స్వరూపుడైన విష్ణువుకు నమస్కారము. ఎవడు సమస్త భూతాలకు అవకాశం ఇస్తాడో, అవకాశం అశేషాణం భూతానాం య ప్రయచ్చతి. ప్రయచ్చతి అంటే ఏమిటి? ఇవ్వడం అని అర్థం అనమాట. ప్రయచ్చ అంటుంటాం అంటే ఇవ్వమని చెప్పి అనమాట, కోరకం. ఇక్కడ ప్రయచ్చతి అంటే ఇస్తాడో అటువంటి విష్ణువుకు నమస్కారం. సమస్త ఇంద్రియ వర్గస్య యస్తదా స్థానముత్తమం తస్మై శబ్దాది రూపాయ నమః కృష్ణాయ వేధసే. ఇంకా కూడా ఎవడు సమస్త ఇంద్రియ వర్గస్య, స్థానం అనగా ఏమిటి? ఆలంబనము అంటే ఆధారము, విషయము అని అర్థం అనమాట. కాబట్టి సమస్త ఇంద్రియ వర్గస్య అంటే ఎవడు కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు అన్నిటికీ కూడా ఆధారమై ఉన్నాడో, ఎవడు సమస్త భూతాలకు అవకాశం ఇస్తాడో అని ముందు చదువుకున్నాం. ఇక్కడ ఎవడు సమస్తములైనటువంటి ఇంద్రియాల సృష్టికి ఎల్లప్పుడూ మూలస్థానమై ఉన్నాడో, సమస్త ఇంద్రియ వర్గస్య యస్ సదా స్థానం ఉత్తమం తస్మై అత్తి శబ్దాది రూపాయ, శబ్దాది స్వరూపుడైన పరబ్రహ్మమైన నమః కృష్ణాయ వేదతే. శ్రీకృష్ణునికి నమస్కారం. పరబ్రహ్మమైనటువంటి శ్రీకృష్ణుడు. కాబట్టి ఎవడు కర్మేంద్రియం, జ్ఞానేంద్రియం అన్నిటికీ ఆధారమై ఉన్నాడో ఉత్తమ స్థానము అటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధముల రూపంలో ఉన్నటువంటి విద్వాంసులు కృష్ణుని ఆనంద స్వరూపునికి నమస్కారము. తర్వాత గృహ్ణాతి విషయాన్ నిత్యం ఇంద్రియ ఆత్మ క్షర అక్షర యః తస్మై జ్ఞానమూలాయ నతాః స్మ హరిమేధసే. హరిమేధసే. ఇక్కడ గృహ్ణాతి విషయాన్, గృహ్ణాతి అంటే స్వీకరించడం అని అర్థం. క్షరుడు అంటే ఏమిటి? స్థూల దేహమును బట్టి, అక్షర అంటే లింగదేహములో నున్నందున
జ్ఞాన మూలాయ శబ్దాది జ్ఞాన సాధనము అయినవాడు. కాబట్టి ఎవడు నిత్యము ఇంద్రియ ఆత్మల విషయాలను గ్రహిస్తున్నాడో, ఇంద్రియ ఆత్మల విషయాన్ని గృహ్ణాతి అంటే స్వీకరిస్తున్నాడో విషయాన్ నిత్యం ఇంద్రియ ఆత్మక్షర అక్షర యహ తస్మై అటువంటి అంటే జ్ఞానానికి మూలమైన వాడెవడో అటువంటి హరిమేధసుడికి నమస్కారము. అంటే జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహింపబడిన అర్థములను విషయాలను ఆత్మకు అందించేవాడు అంతఃకరణ రూపుడు మనస్సు అయిన విశ్వ ఆత్ముడికి నమస్కారం. విశ్వాత్మది హరిమేధతే అతనికి నమస్కారము అని అర్థం అన్నమాట. ఇక్కడ మేధసే అంటే మెంటల్ విగర్ అని చెప్పవచ్చు. అంటే ఏమిటి? మెంటల్ విగర్ అంటే మన మనస్సు ఉత్సాహం అన్నమాట. ఏ విధంగా మనస్సు పనిచేస్తుందో, ఏ విధంగా ఆలోచిస్తుందో దాన్ని బట్టే మనం ఉత్సాహంగా ఉండగలుగుతాం. అంతే కదండి. మనసు ఏదైనా చాలా అల్లకల్లోలంగా ఉండి ఏది ఆలోచించడం లేదనుకోండి, బ్లాంక్ అయిపోయింది అనుకోండి, మనం ఏం చేయలేమన్నమాట. కాబట్టి హరి మేధసే అంటే శ్రీహరికి, అటువంటి శ్రీహరికి వందనాలు. అట్టి జ్ఞానకారుడు అయినటువంటి శ్రీహరికి వందనాలు. ఎవడు క్షరాలు అక్షరాలు అయిన ఇంద్రియాల స్వరూపంతో విషయాలు నిత్యం గ్రహిస్తాడో అట్టి జ్ఞానకారుడైన శ్రీహరికి వందనాలు. గృహీతాని ఇంద్రియై అర్థాన్ గృహీతాన్ ఇంద్రియై అర్థాన్ ఆత్మనే యహ ప్రయచ్చతి అంతఃకరణభూతాయ తస్మై విశ్వాత్మనే నమః. ఇంకా కూడా గృహీతాన్ ఇంద్రియై అర్థాన్ ఇంద్రియ ఇక్కడ హరి మేధసుడు అని చెప్పారు. హరి శబ్దానికి ఉన్న అనేక అర్థాలలో కిరణము ఒకటి అండి. హరికి అనేక అర్థాలు ఉన్నాయి. హరికి మర్కటం కోతిగా అర్థం కూడా ఉంది, సింహము, అలా అనేక అర్థాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ హరి మేధసుడు అంటే ఏమిటి? హరి శబ్దానికి ఉన్న అనేక అర్థాలలో కిరణము అనేది ఒకటి అన్నమాట. ఈ కిరణము వలె చొచ్చుకుపోయి అక్కడ ఉన్న చీకట్లను చీల్చి చెండాడి వస్తువుల యొక్క యథార్థ స్వరూపాన్ని వివరించే మేధ అంటే నిశ్చయాత్మక బుద్ధి ఎవనికి ఉన్నదో అతడు హరిమేధసుడు. అది చాలా చక్కటి వ్యాఖ్యానం అనమాట. అంటే మనం అర్థం చేసుకుంటే ఈ పదం ఇంకెప్పుడు మనం మర్చిపోలేము. హరిమేధస్ అంటే, హరిమేధసుడు అంటే ఏమిటి? హరి శబ్దానికి ఉన్న అనేక అర్థాలలో కిరణము అన్నది ఒకటి. కిరణము అంటే సూర్యకిరణము ఒకటి. కిరణము వలె చొచ్చుకుపోయి అక్కడ ఉన్న చీకట్లను చీల్చి చెండాడి వస్తువుల యొక్క యథార్థ స్వరూపాన్ని వివరించే మేధ నిశ్చయాత్మక బుద్ధి ఎవనికి ఉన్నదో అతడు హరిమేధసుడు. కాబట్టి నతాహస్మ హరిమేధసే అని చెప్పబడింది. అటువంటి శ్రీహరికి అని అర్థం. కానీ మనం అవన్నీ సాధించాలంటే కష్టం. ఎందుకంటే వస్తువులకి యథార్థ స్వరూపాన్ని వివరించే మేధ అన్నారు, అది మనం వివరించలేమన్నమాట. కానీ అటువంటి నిశ్చయాత్మక బుద్ధి, నిశ్చయం అంటే ఏమిటి? డెఫినెట్ ఇది అని చెప్పగలిగేటువంటి మేధస్సు ఎవనికి ఉన్నదో అతడు హరిమేధసుడు అని. తర్వాత యస్మిన్ గృహీత ఇంద్రియైరర్థాన్ ఆత్మనేయ ప్రయచ్చతి అంతఃకరణ భూతాయ తస్మై విశ్వాత్మనే నమః. ఎవడు ఇంద్రియాల ద్వారా అంటే జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహించబడినటువంటి అర్థములను ఆత్మనే యహ ప్రయచ్చతి విషయాలను ఆత్మకు అందించేవాడు అంతఃకరణ రూపుడు మనస్సు అయిన విశ్వాత్ముడికి నమస్కారం. అంతఃకరణ భూతాయ తస్మై విశ్వాత్మనే నమః. కాబట్టి అట్టి అంతఃకరణ స్వరూపుడైనటువంటి విశ్వాత్మునకు అభివాదనము. యస్మిన్ అనంతే సకలం విశ్వం యస్మాత్ తథా ఉద్గతం లయస్థానం చ యహ తస్మై నమః ప్రకృత ధర్మిణే. అంటే ఇలా మనం విడదీసుకుంటే శ్లోకం అర్థం చేసుకుంటే చాలా సులభం అనమాట. ఇది ఒక చిట్కా. లేకుంటే మనకి పదాలు యస్మిన్ అనంతే సకలం అని చదివినప్పుడు మనకి అంత వెంటనే స్ఫురించదు, నెమ్మదిగా స్ఫురిస్తుంది. అది ఎప్పుడు మళ్ళా మనసులో దాన్ని విడదీసుకున్నప్పుడే పదాలు. అందుకనే నెమ్మదిగా చదువుతున్నాను అనమాట మీకు అర్థమయ్యేలాగా. యస్మిన్ అనంతే సకలం విశ్వం యస్మాత్ తథా ఉద్గతం లయస్థానం చ యహ తస్మై నమః
ప్రకృత ధర్మిణి. అనంతుడైనటువంటి ఎవని యందు యస్మిన్ అనంతే అని చెప్పండి. యస్మిన్ అంటే ఎవరి యందు అని అర్థం. అంటే ఇక్కడ ప్రధానము ప్రకృతి, ఆ రూపంలో ఉన్న వారికి నమస్కరిస్తున్నాను అని చెప్తాడు. యస్మిన్ ఇది, ఏ అనంతుని యందు విశ్వం ఉంటున్నదో, యస్మిన్ అనంతే సకలం విశ్వం, అది కూడా ఎవరి యందు ఈ సమస్త విశ్వం ఉంటూ, యస్మాత్ తథా ఉద్గతం, ఉద్గతం అంటే ఏమిటి? జన్మించడం అనమాట. యస్మాత్ తథా ఉద్గతం అంటే జన్మిస్తూ, లయస్థానంచ యహ, లయమవుతూ ఉంటుందో, లయస్థానంచ యహ, ఎవరైతే ఉన్నారో లయస్థానానికి కూడా, తస్మై అటువంటి అట్టి ప్రకృతి స్వరూపుడైన పరమాత్మకు ప్రణామము. ప్రకృతి యొక్క ధర్మాలు ఏమిటి? సత్వాదులైన గుణాలు ఈయనలో ఉన్నవి కనుక ఇతడు ప్రకృతి ధర్మి అని కూడా పిలువబడుతున్నాడు. తస్మై, అతని కొరకు. కాబట్టి ఏ అనంతుని యందు సకల విశ్వం ఉంటున్నదో, ఈ విశ్వము ఎవరి నుండి ఏ విధంగా వెలుపలికి వచ్చిందో, లయమగుటకు స్థానం ఎవడో, అటువంటి ప్రకృతి లక్షణాలను కలిగిన వానికి దండము. యస్మిన్ అనంతే సకలం విశ్వం, యస్మాత్ తదోద్గతం, లయస్థానంతే తస్మై నమః ప్రకృత ధర్మిణే. ఇంకా కూడా శుద్ధ సంలక్ష్యతే భ్రాంత్య గుణవానివయో అగుణ తమ ఆత్మరూపిణం దేవం నతాస్మ పురుషోత్తమం. శుద్ధ సంలక్ష్యతే భ్రాంత్య గుణవానివయో, ఆయన శుద్ధుడు కానీ నిర్గుణుడు, కానీ భ్రాంతి వల్ల సంలక్ష్యతే భ్రాంత్య. సంలక్ష్యత అంటే ఏమిటి? కనిపించడం అన్నమాట. ఎలా కనిపిస్తాడు? భ్రాంతి వలన గుణవానివయో గుణ సగుణుడుగా కనిపిస్తాడు. అట్టి ఆత్మస్వరూపుడైన తమ ఆత్మ రూపిణం దేవం నతాహస్మ, నతాహ అంటే నమస్కరిస్తున్నాము, నతాహస్మ పురుషోత్తమం, అటువంటి పురుషోత్తముని, ఏ కర్మలు లేని శుద్ధుడు, భ్రాంతి కారణముగా తాను సహజముగా గుణములు లేని వాడే అయినప్పటికీ గుణవంతుడుగా కనిపిస్తున్నాడు. ఆ విధంగా ఆత్మరూపి అయిన దేవుడిని, పురుషోత్తముడిని నమస్కరిస్తున్నాము. పురుష రూపములో ఉన్నవానికి ప్రణామమును చెప్తున్నారు. శుద్ధ ఇది అంటే ఏమిటి? గుణవాన్ ఇవ, గుణములను ప్రేరేపించేవాడవడం వల్ల వాటి యందు అసక్తులైన వాని వలె ఆత్మరూపిణం ప్రత్యక్ రూపం జీవాత్మ. మాను ఈ రోజుల్లో ఇది గుణవంతుడుగా కనబడతారండి. కానీ జనులందరూ చాలా వరకు గుణము లేనటువంటి వారు. కనబడేది వారితో సంఘంలో చాలా సద్గుణ సంపన్నుల్లాగా కనబడిస్తూ ఉంటారు. వాళ్ళ కట్టు బొట్టు అన్ని విధాలుగా కూడా, మాట తీరు అంతా కూడా. కానీ వాళ్ళ మాటకి, వాళ్ళ చేతలకి, తర్వాత వారి మనస్సులో ఉండేటువంటి ఆలోచనలకి మనం త్రికరణ శుద్ధి అంటుంటాం. అది మాత్రం లోపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మనస్సులో ఒకటి ఆలోచిస్తారు, నోటితో వేరొకటి చెప్తారు, చేతల్లో వేరొకటి చూపెడతారు. కానీ ఇక్కడ నారాయణ ఎటువంటి వాడు? ఆయన శుద్ధుడు, నిర్గుణుడు, కానీ భ్రాంతి వల్ల సగుణులా కనిపిస్తాడనమాట. అట్టి ఆత్మస్వరూపుడైన పురుషోత్తముడైన దేవునికి కైవారాలు అంటే నమస్కారం. తమాత్మ రూపిణం దేవం నతాహస్మ పురుషోత్తమం. అవికారం, అజం, సిద్ధం, నిర్గుణం, యః నిరంజనం నతాహస్మ తత్పరం బ్రహ్మ యద్ విష్ణోః పరమం పదం. ఏది వికారం లేనిది, అజం అంటే ఏమిటి? పుట్టుక లేనిది, సిద్ధం స్వతసిద్ధమైనది, నిర్గుణమైనది, నిరంజనమైనది అయ్యుండి పరంబ్రహ్మమై ఉన్నదో అట్టి విష్ణువు పరమపదానికి వందనం. నతాహస్మ తత్పరం బ్రహ్మ యత్ విష్ణోః పరమం పదం. అదీర్ఘ హ్రస్వమస్తూలం అనన్వశ్యామలోహితం అస్నేహఛాయం అననుం అసక్తం అశరీరిణం. అంటే ఇక్కడ అదీర్ఘ హ్రస్వం, ఇక్కడ 5 శ్లోకాలు ఉన్నాయండి. ఈ 5 శ్లోకాలు కూడా కలిపి మనం చెప్పుకున్నామంటే అంటే 3 శ్లోకాలకు ఉదాహరణకి అవికారం, అజం, సిద్ధం, నిర్గుణం, నిరంజనం నతాస్మదత్పరం బ్రహ్మ యత్ విష్ణో పరమం పదం. అదీర్ఘ హ్రస్వం అస్తూలం అనన్వశ్యామలోహితం అస్నేహఛాయమనను అసక్తం అశరీరిణం అనాకాశం అసంస్పర్శం అగంధం అరసం చ యత్.
అచక్ష్వ స్తోత్రమ అచక్ష్వ స్తోత్రం అచలం అవాక్ పాణిం అమానసం. అంటే శుద్ధరూపి నమస్కరిస్తున్నారనమాట. ఎటువంటి శుద్ధరూపి? అవికారం అనేటువంటి 6 శ్లోకాలతో శుద్ధం అంటే స్వభావం ప్రకారమే నిర్మలుడు నిరంజనుడు, ఒకరి నుండి వచ్చి చేరిన మలము దోషము పాపపుణ్య రూప కర్మ లేనివాడు. ఇవన్నీ మనం సామాన్యంగా చదువుకుంటాం అనమాట. అంటే దైవం అంటే ఎటువంటిది ఏమిటి అని చదువుకుంటాం. దాన్నే ఇక్కడ చాలా వివరంగా చెప్పబడింది. వికారము లేనివాడు అంటే ఏమిటి? పుట్టుక లేనివాడు, పుట్టుక లేని అజుడు, శుద్ధుడు, నిర్గుణుడు అనగా సత్వరజస్తమో గుణము లేనివాడు, నిరంజనుడు అయిన ఆ పరబ్రహ్మను, ఏదైతే విష్ణువుకు సాటి మేటి లేని పరము పదము అంటే నివాస రూపము, పొడవైనది పొట్టిది కాదు, అట్లే దొడ్డుది చిన్నది కాదు, అదీర్ఘం హ్రస్వం, అదీర్ఘ హ్రస్వం, అస్థూలం అస్థూలం అనన్వం, అనన్వం అంటే అణువం అంటే ఏమిటి? అణువంతటిది కాదు, అగ్రము అన్నిటికన్నా ముందుండేది. అగ్రం శ్యామ లోహితం, పదునైనది. లోహితం అంటే ఏమిటి? రక్తచందనము, ఎరుపు నెత్తురు కాదు. రక్తచందనం అంటే ఎరుపు నెత్తురు కాదు. స్నేహము కలది కాదు, నీడలేనిది. అనాకాశ అస్నేహఛాయ, అస్నేహఛాయ అంటే ఇక్కడ అస్నేహ ఛాయ అన్నారండి. అస్నేహ ఛాయ అనేది 2 అంటే ఆ అనేది రెండిటికి ఉపయోగపడుతుంది. అస్నేహం అఛాయ అంటే నీడ లేనిది, ఛాయ అంటే నీడ, అఛాయ అంటే లేనిది. అస్నేహం అంటే ఏమిటి? స్నేహము కలది కాదు, అణువు కన్నా చిన్నది, దేనితోనూ పొత్తు లేనిది, దేనితోనూ కూడా అసక్తం, అశరీరిణం, అనర్థం, ఒకానొక నిర్దిష్టమైన శరీరము లేనిది. అనాకాశము అంటే అసంస్పర్శము అంటే ఆకాశము వలె శూన్యము కాదు, తాకుట లేనిది, గంధము రసములు లేనిది. అనాకాశం అసంస్పర్శం అగంధం అరసం చ యత్ అచక్ష్వ స్తోత్రం, అచక్ష్వ స్తోత్రం. ఇక్కడ మళ్ళా రెండింటికి కలిపి ఆ అనేది వస్తుందన్నమాట. అంటే ఆ నెగటివ్ మీనింగ్ రెండింటికి వస్తుంది. చెవులు కన్నులు కానిది. చక్షు అంటే ఏమిటి? కన్నులు అండి. స్తోత్రం అంటే చెవులు. కాబట్టి అచక్ష్వ స్తోత్రం అచలం, అచలము కదలిక లేనిది, వాక్ ప్రాణములు మానసమును లేనిది. అచలం అచలం అవాక్ పాణి మమ అవాక్ పాణిం అమానసం, అవాక్ పాణిం అమానసం అంటే ఆయా అచలము కదలిక లేనిది, వాక్కు ప్రాణములు మానసమును లేనిది. అంతేకాదు ఆయా భూతాలు ఇంద్రియాలు కానిది. అనామగోత్రం అనామగోత్రం అసుఖం అసుఖం అతేజస్కం అహేతుకం, అతేజస్కం అహేతుకం, అభయం భ్రాంతిరహితం, అనింద్యం అజరామరం, అనింద్యం అజరామరం. ఇక్కడ అనింద్యం అంటే ఏమిటి? దోషములు తప్పులు లేనిది అన్నారు. కాబట్టి నామము గోత్రము ముఖము తేజస్సులు లేనిది. అనామగోత్రం అసుఖం అతేజస్కం అహేతుకం, తనకు కారణమైనది ఏది లేనటువంటిది. అహేతుకం అంటే ఏమిటి? తనకు కారణమైన ఏది లేనటువంటిది. ఇంతకు ఇవన్నీ ఏమిటో తర్వాత వస్తుంది అనమాట. అభయం భ్రాంతి రహితం, అభయం అంటే భయము లేనిది, ఇతరులకు భయము లేకుండా చేసేది, ఒకటిని చూసి మరొకటిగా తలచుట అనే భ్రమ లేనిది. అభయం భ్రాంతి రహితం, భ్రాంతి రహితం అంటే ఒకటిని చూసి మరొకటిగా తలచుట అనే భ్రమ లేనిది. అనింద్యం అంటే దోషాలు లేనందున నిందకు గురి కానిది, జరామరణము లేనటువంటిది. అనామగోత్రం అసుఖం అతేజస్కం అహేతుకం, అభయం భ్రాంతిరహితం, అనింద్యం అజరామరం, అరజో అశబ్దం అమృతం అప్లుతం యద అసమృతం. అరజో అశబ్దం అమృతం. ఇక్కడ అరజో, రజం అంటే ఏమిటండి? మాలిన్యం అని అంటే దుమ్ము రాగము లేనటువంటిది. అప్లుతం అంటే ఏమిటి? గతి శూన్యమైనది అంటే పూర్వాపరమ దిక్కులు కాలమును బట్టి ఏర్పడినటువంటివి. అశబ్దం అమృతం అంటే మరణ ధర్మము లేనిది, మరణ ధర్మము లేనిది అప్లుతం. తర్వాత సంవృతం అంటే కప్పివేయబడుట కానిది, సంవృతం అంటే కప్పివేయబడుట కానిది. ఇక్కడ అప్లుతం. యత్ అసంవృతం
సంవృతం అంటే కప్పడం అనేది. అసంవృతం అంటే ఏమిటి? కప్పబడనటువంటిది. తరువాత పూర్వాపరే నవై యస్మిన్, పూర్వాపరే నవై యస్మిన్ తద్విష్ణోహ పరమం పదం. అంతేకాదు, ఇక్కడ పూర్వాపరములు అంటే ఏమిటి? ముందు వెనుకలు, అంటే తూర్పు పడమరలు దేని యందు లేవో అది ఏ విష్ణువు యొక్క గొప్పదైన నివాస స్థానము, గొప్పదైనటువంటి నివాస స్థానం. ఇదంతా కూడా అదీర్ఘ హ్రస్వమస్థూలమన్వశ్యామలోహితం అస్నేహఛాయ వనను అసక్తం అశరీరణం అనాకాశం అసంస్పర్శం అగంధం అసంచయత్ అచశ్వస్తోత్రం అచలం అవాక్పాణి మమానసం అనామగోత్రం అసుకమతేజస్కం అహేతుకం అభయం భ్రాంతిరహితం అనింద్యం అజరావరం అరజో అశబ్దం అమృతం అప్లుతం యత్ సంవృతం పూర్వాపరే నవై యస్మిన్ తద్విష్ణోః పరమం పదం. కాబట్టి రజోగుణం, శబ్దం, మృతి, గతి, ఆచ్ఛాదనం, పూర్వం, అపరం ఇవేవి ఎందు లేవో అదే విష్ణువు యొక్క పరమపదం. పరమీసత్వ గుణవత్ సర్వభూతం అసంశ్రయం నతాహస్వతత్పదం విష్ణో జిహ్వాత్ దృగ్గోచరం న యత్, జిహ్వాత్ దృగ్గోచరం న యత్. అంతేకాదు, పరమేశ్వరత్వం అనే గుణం కలిగి, పరమీసత్వం అంటే ఏమిటి? పరమీసత్వం, పరమీసత్వం అంటే పరం అంటే ఏమిటి? ఉపాధి, కారణము లేనిది. ఈసిత్వ గుణవత్, ఈసిత్వ గుణవత్, ఈసిత్వ గుణవత్ పరం, ఈసిత్వ గుణవత్ అదే పరమీసిత్వ గుణవత్. అంటే ఈసిత్వం అంటే ఏమిటి? సహజమైన జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అనేటువంటి షడ్గుణైశ్వర్యముతో కూడినది ఈసిత్వ గుణవత్. షడ్ అంటే 6 అండి. షడ్గుణైశ్వర్యములు అంటే ఏమిటి? సహజమైనటువంటి జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు. ఇవి 6 కూడా సహజమైనటువంటి, అంటే షడ్గుణైశ్వర్యములు అని అంటారు. వాటితో కూడినది తనదైన మాయతో పరమీసత్వ గుణవత్ సర్వభూతం అసంశ్రయం నతాహస్మ తత్పదం విష్ణో జిహ్వా దృగ్గోచరం న యత్. అంతేకాదు, తనదైన మాయతో, ఆశ్చర్యమైన చేష్టతో అన్ని భూతాలు తానే అయి ఉన్నప్పటికీ అసంశ్రయం అంటే నిరాధారము, దేనిపై ఆధారపడి ఉండనిది. ఇందువల్లనే నాలుకకు, కండ్లకును కూడా దొరకదో అటువంటి వస్తువునవు నమస్కరిస్తున్నాము. అంటే అన్నిటికన్నా జిహ్వ